నిపా వైరస్ ఇన్ ఇండియా. ఇది కోవిడ్ అంటే డేంజరస్ అంటే కోవిడ్ కన్నా డేంజరస్. మరి లాక్డౌన్ ఉంటుందా అంటే ఉండదు. ఇది పాండమిక్ అంటే కాదు. మరి డేంజరస్ అంటే డేంజరస్. ఏం రా కొంచెం అర్థమయ్యేలా చెప్పంటావా? క్లియర్గా అర్థమయ్యేలాగా ల్యాగ్ లేకుండా చాలా డీటెయిల్డ్గా 8 నిమిషాల్లో చెప్పేస్తా. నిపా వైరస్ ఏంటి, దీని ఇన్సెప్షన్ అంటే ఎక్కడ మొదలైంది, ప్రజెంట్ ఇండియాకి ఎలా వచ్చింది, ఎంతమందికి వచ్చింది, దీనికి సిమ్టమ్స్ ఏంటి, క్యూర్ ఏమైనా ఉందా, మనం ఎలా కాషియస్గా ఉండాలి, దీని మీద మనం ఇది పాండమిక్లా ఫీల్ అయ్యి ప్యానిక్ అవ్వాలా లేకపోతే జాగ్రత్త చర్యలు తీసుకుంటే సరిపోద్దా, ఇలాంటివన్నీ చాలా డీటెయిల్డ్గా చెప్పే కదా 8 నిమిషాలు అవగూడేస్తా. సో వీడియో కొత్త జోనర్ కాబట్టి మన పవన్ రా టాక్స్లో సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ మీరు ఎంకరేజ్ చేయాలంటే లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది, సో దట్ ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఎక్కడ నెక్స్ట్ ఎక్కడ వర్త్ అనిపిస్తుందో వర్త్ టు సబ్స్క్రైబ్ పవన్ రా టాక్స్. సో వెల్కమ్ టు పవన్ రా టాక్స్. मेरा नाम पवन है. Let's get into the topic. Yeah. సో నిపా వైరస్కి కోవిడ్ వైరస్కి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి రెండు సేమ్ కాదు. బట్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ కోవిడ్. బట్ ఇట్స్ నాట్ అ పాండమిక్, ఇట్స్ నాట్ దట్ మచ్ కంటేజియస్. అంటే ఎంత ఇంగ్లీష్ వద్దు, తెలుగులో చెప్పు రాంబాబు. అంటే నిపా వైరస్ అనేది జొనాటిక్ వైరస్ అంటారు, అంటే యానిమల్స్ నుంచి వచ్చే వైరస్. సో యానిమల్స్ అంటే ఏ యానిమల్స్ నుంచి వస్తుంది అంటే దీని హోస్ట్ వచ్చేసరికి ప్రథమంగా బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదు, తెలుసు కదా, గబ్బిలాలు, ఫ్రూట్ బ్యాట్స్ అంటారు. సో ఈ ఫ్రూట్ బ్యాట్స్ అనేవి మెయిన్ హోస్ట్ ఇక్కడి నుంచి వస్తాయి. దాని తర్వాత పిగ్స్ అంటే పందిల నుంచి ఎక్కువ ట్రాన్స్మిట్ అవుతాయి. తర్వాత మనుషులకి వస్తే తర్వాత మనుషుల నుంచి మనుషులకి ఎలా వెళ్తుందో కూడా క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఈ వైరస్ ఇండియాలో కన్నా 1998లో దీని ఇన్సెప్షన్ అంటే మొదలైంది మలేషియాలో. దాని తర్వాత మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు, కానీ ఇండియాలో కూడా ఆల్రెడీ కేరళలో ఈ కేసు వచ్చింది, తర్వాత పోయింది. సో దీని హోస్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు గబ్బిలాలు ఉన్నాయి కదా, సో ఫ్రూట్ బ్యాట్స్ అంటారు. అవి ఫ్రూట్స్ని తినడం కానీ, లైట్గా తిని వదిలేయడం కానీ, దాని మీద యూరినేట్ చేయడం కానీ, సో రకరకాల ఫ్లూయిడ్స్ దాని మీద పడతాయి. సో ఏదైనా బ్యాట్కి ఈ వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ వల్ల బ్యాట్కి ఏమీ అవ్వదు, కానీ మనుషులకు వస్తే మొత్తం పోతారు. సో అది ఫ్రూట్స్లోకి ఇంజెక్ట్ చేస్తుంది. సో చాలామంది చిలక కొట్టిన పళ్ళు అని చెప్పి మామిడికాయలు కానీ జాంకాయలు కానీ మనం తినేస్తాం. అరే చిలక కొట్టింది స్వీట్గా ఉన్నదని. అది చిలక కొట్టకుండా బ్యాట్ కొట్టింది అనుకోండి, అప్పుడు మనం కొట్టుకుపోతాం. సో బేసిక్గా అక్కడి నుంచి వస్తుంది. సో దయచేసి చిలక కొట్టిన జాంకాయలు, చిలక కొట్టిన ఫ్రూట్స్, ఎస్పెషల్లీ జాంకాయ కానీ మ్యాంగో కానీ సీజన్ వస్తుంది కాబట్టి ఏవి తినొద్దు. అది చిలక కొట్టిందో బ్యాట్ కొట్టిందో మనకు తెలియదు. అలా వచ్చింది, అలా వస్తుంది డైరెక్ట్గా మనిషికి. డైరెక్ట్గా ఆ ఫ్రూట్ని బ్యాట్ తిని సగం తినిన ఆ ఫ్రూట్ని మనం తింటే డైరెక్ట్గా మనకు వస్తుంది. ఇంకో విధంగా ఎలా వస్తుంది అంటే ట్రాన్స్మిట్ హోస్ట్ అంటారు. అంటే ఇది డైరెక్ట్ హోస్ట్. ట్రాన్స్మిట్ హోస్ట్ అంటే యానిమల్స్, అది కూడా పందులు. ఈ చిలక కొట్టిన ఫ్రూట్స్ అన్నీ ఎక్కువ పందులు తింటాయి. సో ఈ పందులు తింటే పందులు పెంచే వాళ్ళు ఉంటారు చూసారా, అక్కడ మలేషియాలో పందుని పెంచే వాళ్ళకి ఫస్ట్ అలా ట్రాన్స్మిట్ అయింది. సో ఫస్ట్ బ్యాట్ నుంచి ఫ్రూట్కి వచ్చింది, ఫ్రూట్ని పంది తింది, పంది నుంచి మనిషికి వచ్చింది. అలా దీని హిస్టరీ మొదలైంది. ఇప్పుడు ఇండియాకి ఎలా వచ్చిందిరా అంటే ఇప్పుడు బేసిక్గా 2 కేసులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో నమోదైంది. ఎందుకు వెస్ట్ బెంగాల్లో వచ్చిందిరా అంటే ఈస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్లో ఈ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. బంగ్లాదేశ్ అండ్ సింగపూర్. సో మన బార్డర్ కంట్రీస్ కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. ఒక పర్సన్ కొంచెం సీరియస్గా ఉంది, ఒక పర్సన్ రికవర్ అవుతున్నారు. సో ఎప్పుడు సీరియస్ అవుతుంది, ఎప్పుడు నార్మల్ అవుతుంది అని కూడా విషయం చెప్తా. బట్ హిస్టరీ చెప్పాలి కాబట్టి దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ నిపా. సో కోవిడ్తో పోలిస్తే బేసిక్గా 2 వైరల్ ఇన్ఫెక్షన్లు అయినా సరే ట్రాన్స్మిషన్ రేట్ అంటారు చూసారా, చాలా 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 తక్కువ. కోవిడ్ ట్రాన్స్మిషన్ రేట్ చాలా ఎక్కువ, అంటే గాల్లో కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో కోవిడ్ ట్రాన్స్మిషన్ రేట్ మీకు సింపుల్గా చెప్పాలంటే 10 మందికి వచ్చింది, అది 60 మందికి ఈజీగా మల్టిప్లై అయిపోతుంది. ఇది 10 మందికి వచ్చింది, ఒకరికి రావడం కూడా కొంచెం కష్టం. సో ట్రాన్స్మిషన్ రేట్ తక్కువ. కానీ వచ్చి అది సివియర్ అయితే దాని మార్టాలిటీ రేట్, డెత్ రేట్ అంటారు చూసారా, ఫ్యాటాలిటీ రేట్ అనుకుంటారు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్, 40 to 70%, వేరస్ కోవిడ్ 1 to 3%. సో ఇది వస్తే మాత్రం చాలా సీరియస్ అవుతుంది. కోవిడ్తో పోలిస్తే చాలా 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 కష్టం, పోతాం. కానీ రావడం కష్టం. అందుకే ఇది కంటేజియస్ కాదు. కంటేజియస్ అంటే స్ప్రెడ్ అవ్వడం, ట్రాన్స్మిట్ అవ్వడం. సో కోవిడ్ అంత దారుణంగా ట్రాన్స్మిట్ అవ్వదు. అలా అని చెప్పి మనం కేర్లెస్గా ఉండాలంటే ఉండకూడదు. బేసిక్గా నిపాకు మనం భయపడకూడదు, జాగ్రత్త పడాలి. సో జాగ్రత్త పడడం అంటే ఏం జాగ్రత్త పడాలి, ఎక్కువ మందులో మనం వెళ్తే మాస్క్ కొంచెం మాస్క్ అనేది వేర్ చేసుకోవడం మంచిదే. ఎంత గాల్లో రాకపోయినా కూడా డైరెక్ట్ లిక్విడ్ ఎక్స్చేంజ్, సెలవ్ ఎక్స్చేంజ్లు అలాంటివి జరిగితే వస్తాయి.
అలాగే మీరు సూపర్ మార్కెట్లో ఏమైనా ఫ్రూట్స్ కొంటే వచ్చినప్పుడు అది కడుక్కొని తినండి. కక్కుర్తి పడి డైరెక్ట్గా తినొద్దు. బొక్కలు ఉన్న ఫ్రూట్స్ అసలు కొనుక్కోవద్దు. అండ్ చిలక కొట్టుడు జాంకాయలు, మామిడి పళ్ళు లాంటివి అసలు తినొద్దు. కొంచెం హైజీన్ మెయింటైన్ చేయండి. ఇవి ప్రికాషన్స్. ఒకవేళ వచ్చేసింది అనుకోండి మన కర్మకాయలు, సో అది ఎలా తెలుసుకోవాలరా అంటే సేమ్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్కైనా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, దగ్గు, జలుబు, థ్రోట్ పెయిన్ అన్నీ వస్తుంది. ఇది సివియర్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే కోవిడ్ ఒక్కొక్క వైరల్ ఇన్ఫెక్షన్ ఒక్కొక్క బాడీ ఆర్గాన్ని గట్టిగా హిట్ చేస్తుంది. కోవిడ్ మన రెస్పిరేటరీ సిస్టమ్ని గట్టిగా హిట్ చేస్తుంది. నిపా వచ్చేసరికి మన రెస్పిరేటరీ సిస్టమ్తో పాటు బ్రెయిన్ని, న్యూరాలజీ, సో బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. రెస్పిరేటరీ సిస్టమ్ నుంచి బ్రెయిన్ వరకు వెళ్ళింది అనుకోండి, మీ స్టేజ్ అంటే చివరికి వచ్చేసారని. సో అలాంటప్పుడు మీరు ఏం మాట్లాడతారో మీకు తెలియదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. అలా స్టేజ్ పెరుగుకుంటూ వెళ్ళి కోమాలోకి వెళ్ళిపోతారు. సో బ్రెయిన్ వరకు ఇది వెళ్ళకూడదు. సో బ్రెయిన్ వరకు వెళ్ళకుండా తెలియాలి అంటే మీకు స్టార్టింగ్ వచ్చిన సిమ్టమ్స్ ఒకవేళ వస్తే బెటర్ గో అండ్ హ్యావ్ ఎ బ్లడ్ టెస్ట్. సిపిఆర్లు కూడా చేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది. సో ఇది దీని తాలూకు సిమ్టమ్స్. సో ఇప్పుడు న్యూస్ ఛానల్లో చేస్తున్న హడావుడికి బయట ఉన్న రియాలిటీకి చెక్ చేసుకుంటే ఉన్నవి 2 కేసులు, అది కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఎంత జాగ్రత్తగా చెక్ చేసిందంటే వాళ్ళు ఎంతమంది క్లోజర్ కాంటాక్ట్స్ 196 పర్సనల్ని, అంటే వీళ్ళిద్దరు ఎవరెవరితో తిరిగారు గత 3 వారాలు, ఈ జబ్బు తెలియడానికి 3 రోజుల నుంచి 21 రోజులు పడుతుంది. సో ఆ బౌండరీ వాల్యూ అనాలిసిస్ చేసుకొని వీళ్ళు ఎవరెవరితో క్లోజ్ కాంటాక్ట్ అయ్యారో 196 మందిని టెస్ట్ చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చింది. సో అందరూ సేఫే. వీళ్ళిద్దరూ ఐసోలేటెడ్గా జాగ్రత్తగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకళ్ళు కొంచెం సివియర్ స్టేజ్లో ఉన్నారు, ఒకళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. బట్ మన న్యూస్ ఛానల్ వచ్చేస్తుంది, పాండమిక్ వచ్చింది, లాక్డౌన్ అవ్వదు. ఎందుకురా అంటే దిస్ ఇస్ నాట్ దట్ మచ్ కంటేజియస్ కంపేర్ టు కోవిడ్. చెప్పాను కదా, దీని ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ. అఫ్కోర్స్ డెత్ రేట్ చాలా, ట్రాన్స్మిషన్ రేట్ తక్కువ ఇది, కానీ డెత్ రేట్ ఎక్కువ. కానీ ట్రాన్స్మిషన్ రేట్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని పాండమిక్ అని పిలవం. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వైరస్ కదా, 1998లో ఆల్రెడీ వచ్చిన వైరస్, అండ్ మనకి ఇండియాలో కూడా కేరళలో ఆల్రెడీ వచ్చిన వైరస్. సో మనం దీనికి ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ డేంజరస్ వైరల్ ఇన్ఫెక్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ కంటేజియస్. సో నేను ఇందాక చెప్పిన ప్రికాషన్స్ కానీ మీరు ఫాలో అయితే అంతా సెట్ అయిపోతుంది. లాక్డౌన్ 99% కాదు కదా, 100% కూడా లాక్డౌన్ అవ్వదు. ఓకే, సో లాక్డౌన్ అయిపోద్ది, మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతాం. నాస్టాల్జియా ఫీలింగ్ కోసం మన టిక్టాకర్లు, ఇన్స్టాగ్రామ్లో చాలా హడావిడి చేస్తున్నారు, కానీ అదేమీ జరగదు. ఆల్రెడీ మన జీడిపి ఇవన్నీ సంకనాగిపోయి బికాస్ ఆఫ్ ద కోవిడ్. మన కంట్రీ కదా, అన్ని కంట్రీలు. సో లాక్డౌన్ వచ్చే సిచ్యువేషను లేదు, సీను లేదు. న్యూస్ ఛానల్ హడావిడి చేస్తున్నారు, బట్ హడావిడి ఎంత చేస్తున్నా కూడా అందులో రియాలిటీ నేను చెప్తుంది ఏందిరా అంటే దీని డెత్ రేట్ ఎక్కువ. సో జాగ్రత్తగా ఉండండి. సింపుల్ ఫండా, హైజీన్గా ఉండండి. మీ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా హైజీన్గా ఉంచండి, సెట్ అయిపోతుంది. సభకు నమస్కారం, ధన్యవాదాలు.